పేదల వైద్యంపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మండిపడ్డారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. ఎకరా 100 రూపాయలకే అప్పచెప్పుతున్నారని విమర్శించారు. పులివెందుల, మదనపల్లె, హిందూపురంలో ఉన్న మెడికల్ కాలేజీల విలువైన స్థలాన్ని తక్కువ ధరకే ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పుతున్నారని అన్నారు. ప్రైవేటీకరణ వల్ల పేదలకు వైద్యం సరిగా అందదన్నారు. కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గి మెడికల్ కాలేజీల్ని ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఏ మాత్రం కూడా పేదవాడి వైద్యం గురించి ఏ మాత్రం చిత్తశుద్ధి లేని ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం తన బుద్ధి చూపించింది. ముఖ్యంగా ఒక్కసారి ఆలోచిస్తే వాళ్ళు పెట్టిన టెండర్ కండిషన్స్ కూడా ఎకరా 100 రూపాయలంట. ఎకరా కేవలం 100 రూపాయలు అంటే పులివెందుల మెడికల్ కాలేజ్ ఉదాహరణకు తీసుకుంటే, మదనపల్లి తీసుకుంటే, మదనపల్లి 100 ఎకరాలు ఉంది, పులివెందుల 50 ఎకరాలు ఉంది, హిందూపురంలో 60 ఎకరాల దాకా ఉంది. ఎక్కడ తీసుకున్నా అంటే కోట్ల రూపాయల విలువైన భూమి, బిల్డింగ్లు ఉన్నాయి. వీళ్ళు కేవలం 100 రూపాయలకి ఎకరా ఇస్తూ ఉన్నారు. 100 రూపాయలకి ఎకరా. దానికి తోడు కండిషన్స్ ఏంటంటే సీట్లు అంట ఎంతకైనా అమ్ముకోవచ్చు అంట. ప్రైవేట్ యాజమాన్యాలు ఎంతకైనా సీట్లు అమ్ముకోవచ్చు అంట. దానికేం ఒక బార్ లేదు, ఎంతకైనా అమ్ముకోవచ్చు. మరీ ముఖ్యంగా వైద్యం కోసం పోయే వాళ్ళకు ఒక 70% మందికి ప్రధానమంత్రి జన ఔషధి స్కీమ్ కింద, అదేవిధంగా ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద 70% మందిని చూస్తారంట. ఒక 30% మందికి ప్రైవేట్ వాడు ఇష్టం వచ్చినట్టు డబ్బులు రాబట్టుకోవచ్చు అంట. అంటే ఏంది కండిషన్లు, ఏంది షరతులు? అంటే ఈ 30% చూపించి వాళ్ళు దాన్ని ఒక 50-60% ఇష్టం వచ్చినట్టు బిల్లులు రాబడతారు. కేవలం ఆరోగ్యశ్రీ అనేది నామకే వాస్తే ఒక 30-40% మాత్రమే అమలు అయ్యే పరిస్థితి ఉంటుంది. అంటే ఇంకా పేదవాడు వైద్యం కోసం ఎక్కడికి పోవాలా? ఒక మధ్యతరగతి కుటుంబీకుడు వైద్యం కోసం ఎక్కడికి పోవాలా? ఈ మాదిరి బిల్లులు వసూలు చేసే పరిస్థితి ఉన్నప్పుడు నిజంగా పూర్తిగా ప్రైవేటైజేషన్ చేయడం వలన పిల్లలకు చదువు అందుబాటులో ఉండదు, కాస్ట్లీ అవుతుంది. నెంబర్ 1. పేదలకు, అదే మధ్య తరగతి వాళ్లకు వైద్యం అనేది చాలా భారం అవుతుంది, కాస్ట్లీ అవుతుంది. ఆరోగ్యశ్రీ స్కీము నిర్వీర్యం అవుతుంది. దీనివల్ల అన్ని రకాలుగా నష్టాలే. ఈ నష్టాలు ఉన్నాయి కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడిచిన కొన్ని వారాలుగా మేము గట్టిగా చెప్తా ఉన్నాం, ఈ ప్రభుత్వానికి ప్రైవేటైజేషన్ చేయొద్దండి అని చెప్పి గట్టిగా అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వాన్ని మనవి చేస్తూ ఉన్నాం. ఈ ప్రైవేటైజేషన్కి ఏదైతే టెండర్లు పిలిచారో ఆ టెండర్లను వెనక్కి తీసుకొని ప్రభుత్వ మధ్యవర్తిలోనే ఈ మెడికల్ కాలేజీలు రన్ చేయమని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.